హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు ఎపిసోడ్లో కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ మన శాండ్రా మధ్యలో జరిగిన సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. అయితే నటరాజ్ మాస్టర్ బాత్రూమ్ యూజ్ చేశాడని శాండ్రా కొద్దిగా ఆరోగెంట్గా అగ్రెసివ్గా మాట్లాడింది. అండ్ దానికి నటరాజ్ మాస్టర్ రియాక్షన్ నాకైతే నచ్చలేదు. దాన్ని నీతు గారు పక్క నుండి నవ్వుతూ అలా తప్పు అని చెప్పకుండా అలాగే నవ్వడం మాత్రం అది ఇంకా అస్సలు నచ్చలేదు. వాళ్ళిద్దరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ షో గురించి వాళ్ళ వల్లే షో నడుస్తుంది అనుకుంటున్నారా, ఏం ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ వాళ్ళ బిహేవియర్ అయితే అస్సలు బాగాలేదు. మాస్క్ మాన్ అండ్ హరిత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే చాలా ఏమంటారు, ఇల్లేంటి ఇలా ఉన్నారు కపుల్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు తప్పు అని చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ తప్పైన నా భర్త కానీ నా వైఫ్ కానీ నిజమే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారేమో అనిపించింది. కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు వీళ్ళు మాత్రం. నటరాజ్ మాస్టర్ నీతు అసలు వీళ్ళకి దండం పెట్టాలి నిజంగా. ఆ అగ్రెసివ్ ఏంటో అసలు నటరాజ్ మాస్టర్ ఏం ఫీల్ అవుతాడంటే, నేనే తెలివైన వాడిని ఈ హౌస్లో ఉన్న అందరిలో, నాకు తెలిసిందే కరెక్ట్, నేను చెప్పినట్టే వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్తే నేను వినను పట్టించుకోను అనుకుంటాడు. ప్రతి ఒక్కరి గురించి కూడా నెగిటివ్గానే మాట్లాడతాడు. వాళ్ళు చెప్పింది కూడా నెగిటివ్గానే తీసుకుంటాడు. ఒక్కరి గురించి కూడా పాజిటివ్గా మాట్లాడాడు, పాజిటివ్గా తీసుకోడు. చాలా నెగిటివ్ పర్సన్. ఆయన ఇన్ని షోలు చేశానని ఆ షోలో చెప్పుకుంటాడు, కానీ ఆయనకు షోలో ఎలా బిహేవ్ చేయాలో మాత్రం ఇప్పటికి అర్థం కావట్లేదు. అందుకే ఆయన ఏ షో కూడా నెగ్గలేదు. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఆయన బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వల్లనే ఆయన ఏ షోలో కూడా నెగ్గలేదు. ఇప్పుడు ఒక షోకి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం యాక్ట్ చేయాలి, మనకు నచ్చినట్టు ఉంటాము. నాకు ఇదే ఇష్టం, నేను ఇట్లనే చేస్తా అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోదు. నువ్వు ఆ షో గెలవాలంటే ఆ షో ఫార్మాలిటీస్ పాటించాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, దాని తగ్గట్టు మలుచుకుంటేనే నిన్ను నువ్వు చేంజ్ చేసుకుంటేనే షో గెలుస్తావు. నేను ఇట్లనే ఉంటా అందరు రాంగ్ అంటే మాత్రం అది వేస్ట్. ఆడ శాండ్రా గారిని ఎక్కిరించడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అక్కడ శాండ్రా కూడా కొద్దిగా చాలా అగ్రెసివ్గా మాట్లాడింది, అది కూడా తనది కూడా తప్పు. మహేష్ చెప్పాడు తనకి వెళ్ళి, నువ్వు చాలా అగ్రెసివ్గా మాట్లాడావని. 100% ఇక్కడ మహేష్ను మెచ్చుకోవాలి. శాండ్రాని సపోర్ట్ చేయకుండా తను ఎలా అయితే ఫేస్ పైన చెప్పేశాడో, నువ్వు తప్పు మాట్లాడావు, అలా మాట్లాడకూడదు ఎదుటి వారితో మాట్లాడుతుంటే అని తను చెప్పడం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. అక్కడ తనని మెచ్చుకోవాలి. అదే ఇక్కడ మిస్ అవుతుంది నీతు గారు అండ్ మాస్టర్ మధ్యలో. వీళ్ళు ఎవరు తప్పు చేసినా దాన్ని తప్పు అని చెప్పుకోలేకపోతున్నారు. నా వర్తే నా వైఫే కరెక్టు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా అది వేస్ట్. ఇక్కడ శ్రీముఖి కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం ఇంకా వరస్ట్. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి చాలా సపోర్ట్ లభిస్తుంది శ్రీముఖి నుంచి కానీ అండ్ టీమ్ మేనేజ్మెంట్, ఆ షో మేనేజ్మెంట్ నుంచి కానీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ వల్లే టీఆర్పీ వస్తుందని. ఎగ్జాక్ట్లీ వాళ్ళ వల్లే టీఆర్పీ వస్తుంది. వాళ్ళ ఆ గొడవలు అవన్నీ క్రియేట్ చేయడం, ఆ నాన్ సెన్స్ వల్లే టీఆర్పీ వస్తుందని వాళ్ళని ఆపుతున్నారు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా అందుకే ఆపారు, పోస్ట్పోన్ చేశారు. మరి వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారేమో, అలాంటి వాళ్ళని కూడా హౌస్లో ఉంచి ఆ షో పైన ఇంప్రెషన్ చేంజ్ చేస్తున్నారు. నాకైతే అది నచ్చలేదు. ఇక ఇంకో టాపిక్ వచ్చేసి కళ్యాణ్ వసంతి అండ్ అమర్ అభిమానిక టాస్క్ ఆడారు. టాస్క్లో అమర్ అభిమానిక గెలిచారు. అది కొద్దిగా లక్ ఫేవర్డ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇద్దరు బాగా టఫ్ ఇచ్చారు, కానీ లక్ అమర్ అభిమానిక సైడ్ వచ్చింది, వాళ్ళైతే విన్ అయ్యారు. కళ్యాణ్ వసంతి కూడా చాలా బాగా ఆడారు, కానీ అది స్ట్రెంగ్త్తో పాటు లక్ను కూడా కూడుకున్నది. దాంట్లో అయితే అమర్ అభిమానిక గెలిచారు. అండ్ ఇక్కడ కళ్యాణ్ వసంతి గురించి మాట్లాడాలి. వీళ్ళు దాని తర్వాత చిన్నగా ఫీల్ అయ్యి వాళ్ళ మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, కానీ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు. నాకు హౌస్లో కళ్యాణ్ వసంతి అండ్ ప్రజెంట్ అమర్ అభిమానిక వీళ్ళు చాలా బాగా అనిపిస్తున్నారు. అమర్ అభిమానిక మాత్రం వాళ్ళంటే సూపర్ అనిపిస్తున్నారు నాకు. ఆఫ్టర్ మన సంధ్య అండ్ బిట్టో తర్వాత అమర్ అభిమానిక కూడా బెస్ట్ కపుల్ అనిపిస్తున్నారు. వాళ్ళ మధ్య రిలేషన్ కానీ, వాళ్ళ ఇన్నోసెంట్ కానీ, వాళ్ళు ఎవ్వరు ఏమన్నా కానీ వాళ్ళని తప్పు పట్టకుండా గేమ్ని ఆ షో స్ట్రాటజీలను అర్థం చేసుకోవడం కానీ, ఫార్మాలిటీ ఇలానే ఉంటుందని
కామ్గా ఉండడం సూపర్. వాళ్ళు మాత్రం చాలా చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు వాళ్ళిద్దరు. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి ఇక శ్రీముఖి ఓవర్ యాక్షన్ గురించి తెలిసిందే. చాలా అంటే చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. మరి ఆఖరికి నటరాజ్ మాస్టర్ని నీతినే విన్నర్ చేసేలా ఉన్నారు వీళ్ళు మాత్రం. నాకైతే ఆ శ్రీముఖి తను చేంజ్ చేసే విధానము, ఆ రూల్స్, తన హోస్టింగ్ అస్సలు నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోస్ట్ని చేంజ్ చేయాలి. ఒకవేళ నెక్స్ట్ సీజన్ ఉంటే మాత్రం హోస్ట్ని ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అస్సలు బాగాలేదు. జడ్జెస్ని కూడా చేంజ్ చేయాలి. మన అనిల్ రావిపూడి గారు స్టార్టింగ్లో చాలా బాగా మాట్లాడారు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన కూడా చేంజ్ అయ్యాడు అనిపిస్తుంది. ఏమంటారు, ఆ స్ట్రైట్నెస్ కొద్దిగా తగ్గిపోయింది. మరి టీం మేనేజ్మెంట్ వల్ల వాళ్ళు చెప్పడం వల్ల దేనికో తెలియదు, కానీ అదైతే ఆయన దగ్గర నుంచి అయితే మిస్ అవుతుంది. హైలైట్ ఏంటంటే టాస్క్లు అని చెప్పచ్చు. వీళ్ళు ఏదైతే టాస్కులు పెడుతున్నారో త్రూ అవుట్ ద సీజన్ బెస్ట్ టాస్క్లు అని చెప్పొచ్చు. బిగ్ బాస్లో కూడా ఇలాంటి టాస్కులు పెట్టలేకపోయారు, కానీ నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ సీజన్కి ఇలాంటి మంచి మంచి టాస్కులు పెడితే భలే ఉంటుంది. ఏదైతే ఈ సీజన్లో ఈ టాస్కులు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. కానీ ఇంకోటి ఇంప్రెషన్ ఏంటంటే ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని మొత్తం టాస్కులపైనే ఆధారపడింది విన్నర్. ఎవరైతే టాస్కులు బాగుపడతారో, ఎవరికైతే రేట్ పాయింట్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళే ఫైనలిస్ట్ అవ్వడం, వాళ్ళే విన్నర్స్ కావడం కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. షోకి వాళ్ళు పెట్టే టాస్క్లకి సంబంధం లేనట్టు. నా ఫేవరెట్ కపుల్ అయితే కళ్యాణ్ వసంతి అండ్ అమర్ అభిమానిక, వీళ్ళు బెస్ట్ అనిపిస్తున్నారు ప్రజెంట్. మరి మీకు నచ్చిన కపుల్ ఎవరు? మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.